పురటాల్లో తినవలసిన జీలకర్ర పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. జీలకి 3 స్నానాలు ఉంటాయండి. పురటాల పత్యం అనేది ఏ విధంగా చేయాలి, పురటాలలోని ఏమేమి పాటించాలి, ఏ పత్యాలు చేయాలనేది నేను మీకు వీడియో పెడతానండి. మా నాన్నమ్మ గారు ఉన్నారు, ఆవిడతోటి మీకు అన్ని వివరంగా చెప్పిస్తాను. నేను ఇప్పుడు పురటాలనండి, ప్రజెంట్ ఇప్పుడు 2nd మంత్, నాకు మా బేబీకి 2nd మంత్ అండి. నేను పురటాల పత్యం పాటిస్తున్నాను. ఇది నార్మల్ అయినా సిజరింగ్ అయినా సరే పురటాల పత్యం అనేది పాటించాలండి. ఎలా లేదన్నా ఒక 3 నెలలు బాగా పాటించాలి. ఈ పురటాల పత్యం అనేది ఇప్పుడు ఏ విధంగా పాటించాలి, ఏ వస్తువులు తినాలి, ఏ వస్తువులు తినకూడదు అని నేను మీకు ఒక వీడియో పెడతాను. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే పురటాల పత్యానికి మా బాబు అండి, నాకు ఫస్ట్ బాబు అండి, ఇప్పుడు పాప, 2 నాకు సిజరింగ్ అండి. ఫర్దర్గా ఇంకా నేను సిజరింగ్ కోసం మీకు కొన్ని వీడియోస్ పెడతాను. అంటే సిజరింగ్ అయిన తర్వాత ఏ విధంగా రికవర్ అవ్వాలనేసి నేను మీకు వీడియోస్ పెడతానండి. మీతో షేర్ చేసుకుంటాను ఏ మంత్లో ఎలా ఉంటుంది అనేసి, ఏ మంత్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇది నా యూట్యూబ్లో ఇలా వీడియోస్ చేయాలి, నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో అంటే చెప్పాలి అనేసి నాకు ఏమండి. ఫస్ట్ సిజరింగేనండి, నాకు ఇప్పుడు సిజరింగే. సో నేను మా గైనకాలజిస్ట్ని అడిగి తెలుసుకునే కొన్ని విషయాలు ఉన్నాయండి. నేను పర్సనల్గా కొన్ని అనుభవించాను, అవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అందరి బాడీ ఒకేలా ఉండదండి. కొంతమంది బాడీ ఒకలా ఉంటుంది, కొంతమంది బాడీ ఒకలా ఉంటుంది. బాడీ సపోర్ట్ చేయాలి ఫస్ట్. నేను ఇవన్నీ మీకు ఒక వీడియో చేసి పెడతానండి. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈసారి అయితే మనం జీలకర్ర పులుసు ఏ విధంగా రెడీ చేయాలి అనేది నేను చూపిస్తానండి. ఈ జీలకర్ర పులుసు అనేది మనకి నెలలో 3 స్నానాలు ఉంటాయి కదండి. ఆ 3 స్నానాల్లో కంపల్సరీగా జీలకర్ర పులుసు తినాలండి. నెక్స్ట్ ఏంటి, వారానికి ఒకసారి తిన్నా సరే మంచిదేనండి. సరేనండి, ఇప్పుడు అవి ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, జీలకర్ర పులుసుకి కావాల్సిన జీలకర్ర అండి. ఫస్ట్ జీలకర్ర తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి అది. ఆ జీలకర్రని తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. అది పేస్ట్లో అయినంత వరకు మనం బాగా పాముకోవాలండి. బాగా కొంచెం వాటర్ వేసుకుంటూ పాముకోవాలి. నెక్స్ట్ కొన్ని గసగసాలండి, ఆ స్కిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని, 2 ఎండుమిరపకాయలు అండి అవి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం గసగసాలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. పక్కనే వేడినీళ్ళు, గ్లాస్తో వేడినీళ్ళు పెట్టుకున్న తర్వాత కొంచెంగా వేడినీళ్ళు పోసుకుంటూ అది బాగా మ్యాష్ అయినంత వరకు బాగా పాముకోవాలండి. జీలకర్ర పులుసు అనేది చాలా మంచిదండి. వారానికి ఒకసారైనా తినండి. తింటే మనకి లోపల కుట్లు కూడా మానుతాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము, త్వరగా రికవరీ అవ్వగలమండి. కుట్లు బేగా మానితే అది బాగా ఆ ఎండుమిరపకాయలు అనేవి బాగా మ్యాష్ అయినంత వరకు బాగా పాముకోవాలండి. మనకి లోపల కుట్లు అనేవి త్వరగా మానవు. సిజరింగ్ అయితే టైం పట్టేస్తుందండి, 3 నెలల వరకును. బయట మానినా సరే లోపల మానవండి. సో అందుకని మనం మంచి వేడి ఫుడ్స్ అనేవి తీసుకోవాలండి. పొడుము అవి వేసుకొని మంచిగా తినండి. గాను నూనె వాడండి. ఇప్పుడు అందరూ నార్మల్ ఆయిల్స్ వాడేస్తున్నారు, అవి కాకుండా మంచిగా గాను నూనె ఒక 3 నెలల వరకైనా వాడితే చాలా మంచిదండి. దీంట్లో కూడా మనం ఈ పేస్ట్ అయిన తర్వాత గాను నూనెలో ఉడకబెట్టుకోవాలండి దీన్ని. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే దుంపస్పం అండి, అది పసుపు కొమ్ము అంటారు కదా, అది కొంచెం బాగా మ్యాష్ అయినంత వరకు కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ మనం పాముకోవాలండి. చాలా బాగుంటుందండి జీలకర్ర పులుసు. ఇలా కాకపోయినా సరే మీరు మిక్సీలో అయినా చేసి ఆడుకోవచ్చండి. నెక్స్ట్ ఏమో ఎల్లుల్లిపాయలండి. ఈ ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. బాగా ఇది కూడా మంచిగా పాముకోవాలండి. మంచి పేస్ట్ అయినంత వరకు బాగా పాముకోవాలి. ఈ పామిన తర్వాత మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మిక్సీలో కన్నా ఇలా ఉంటుంది కదండి రోలు, దీని మీద అయితే మంచి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను వారానికి ఒకసారైనా తింటాను. ఇది తినడం వల్ల నాకు సిజరింగ్ అండి. సో దానివల్ల ఏంటంటే బాగుంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. కుట్లు కూడా మానుతాయి కదండి.
సో అందువల్ల నేను ఇష్టంగా తింటానండి. చాలా బాగుంటుంది. మా అమ్మగారు అయితే ఎక్కువ మిక్సీలో ఆర్డర్ ఇలాగే నూరి చేస్తారండి నాకు. చాలా బాగుంటుంది. మిక్సీలో కన్నా ఇలా అంటే అందరి దగ్గరే అవైలబుల్గా ఉండదు కదండి. సో అవైలబుల్లో లేకపోతే మీరు ఇలా మిక్సీలో అయినా పేస్ట్లా చేసుకోవచ్చు. చల్లనీళ్ళు మాత్రం పోయకండి, వేడి నీళ్ళే పోసుకోండి. వేడి నీళ్ళు పోసి చేసుకోండి. సో మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా కుక్ చేసుకోవాలో, ఆయిల్లో ఎలా ఉడకబెట్టుకోవాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. మనకి అది పల్చగా అవ్వాలండి. పల్చగా అవ్వడం కోసం కొంచెం వాటర్ పోసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే అది అంత చిక్కగా ఉంటే బాగోదు కదండి. కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. మనం కొంచెం 2 కప్పుల వాటర్ అనేది పోసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసారు కదండి, దాంతోపాటు ఇంకో కప్పు వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా మనకి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకుని తినండి, బాగుంటుంది. సో అది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే అన్నీ పచ్చివే కదండి. జీలకర్ర, ఎండుమిరపకాయ, పసుపు అండ్ ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ గసగసాలు, ఇవన్నీ పచ్చివే కదండి. బాగా ఆయిల్లో ఉడకబెడితే అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా ఆయిల్లో ఉడకబెట్టింది గాను నూనె వేసుకొని ఉడకబెట్టండి. ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిదండి. ఇదే కాదండి, ఏ కూరలైనా మీరు పథ్యం పాటిస్తే మాత్రం గాను నూనె వాడండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ సాల్ట్ కూడా వేసుకోకూడదు. సాల్ట్ అనేది తక్కువగానే వేసుకొని తింటే బెటర్ అండి. సో మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి జీలకర్ర పులుసు అనేది. నాకైతే చాలా ఇష్టం. ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు ఎందుకంటే ఎక్కువగా ఈ పథ్యం ఫుడ్ల వల్ల మనకి ఏం తినాలనిపించదు. సో మనకి లైట్గా ఫ్రై చేసుకుంటే ఎల్లుల్లిపాయలు అనేవి మంచి టేస్ట్ ఉంటుంది. జీడిపప్పు తినే అంత టేస్ట్ వస్తుంది నాకైతే మాత్రం. సో నేను అందుకనే ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటాను. ఎల్లుల్లిపాయ తినడం వల్ల ఏంటంటే పాలు కూడా బాగా పడతాయండి. సో అందులో లాస్ట్లోని కొంచెం చింతపండు నానబెట్టుకొని చింతపండు జ్యూస్ వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి జీలకర్ర పులుసుకి, బాగుంటుంది. కొంచెం అంటే కొంచెమేనండి, ఎక్కువ నానబెట్టుకోవద్దు. అంటే ఎక్కువగా పులుపు తినకూడదు అంటారండి. కొంచెం టేస్ట్ కోసం మాత్రమే కొంచెం నానబెట్టుకొని ఆ జ్యూస్ని కొద్దిగా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం అది ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ చింతపండు జ్యూస్ పోస్తున్నారు. బాగుంటుందండి. ఇలా చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి తినండి. నెలలో 3 స్నానాలు ఉంటాయి కదండి, ఆ 3 స్నానాలకి కంపల్సరీగా ఇది పెడతారు. వారానికి ఒకసారి కూడా తినండి, మంచిది. చూడండి, మనం జీలకర్ర పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. జీలకర్ర పులుసు రెడీ అయిపోయింది. అండ్ ఆయిల్ చూసారా ఎంత మంచిగా పైకి తేలిపోయిందో. చూసారా ఎల్లుల్లిపాయలు కూడా ఎంత బాగా కనపడుతున్నాయో. బాగుంటుందండి. ఇలా చేసుకొని తినడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సిజరింగ్ అయినా నార్మల్ అయినా సరే ఎవరికైనా సరే కుట్లు పడతాయండి. అవి మానడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ పులుసు చేసుకొని తినండి, బాగుంటుంది. మన కుట్లు కూడా త్వరగా మానుతాయి. సరేనా అండి? మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.